ఈరోజు మనం చూడబోయే మూవీ పేరు సేలో. ఇది ఒక కొరియన్ మూవీ. 2005లో రిలీజ్ అయింది. మూవీని స్టార్ట్ చేయకముందు ఒక రిక్వెస్ట్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయంగానే ఒంటి నిండా గాయాలతో ఉన్న అమ్మాయిని కొంతమంది డాక్టర్స్ చూస్తూ ఉంటారు. తన సిచ్యువేషన్ అస్సలు బాగోదు. కట్ చేస్తే సునీ అనే టీచర్ని చూపిస్తారు. సునీ తన స్టూడెంట్స్కి సెల్లో మ్యూజిక్ క్లాస్ని తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే మనకి సునీని కలవటానికి వచ్చిన మింజుని చూపిస్తారు. సునీ క్లాస్ అవ్వంగానే మింజుతో ఆఫీస్ రూమ్లో మాట్లాడుతూ ఉంటుంది. సునీ మింజుతో ఇలా అంటుంది, మర్చిపోయా నీకు చెప్పడం, హియాంగ్ కాన్సర్ట్ చేస్తుంది, ఇదిగో ఇన్విటేషన్. హియాంగ్ నీ స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ టేయియాన్ చెల్లెలు అని మింజుకి చెప్తుంది. మింజు టేయియాన్ పేరు వినంగానే కొంచెం టెన్షన్గా ఉంటుంది. అది సునీ పట్టించుకోదు. సునీ మింజుని ఇన్స్టిట్యూషన్కి ప్రొఫెసర్గా రమ్మని కూడా అడుగుతుంది. కానీ మింజు నో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సునీ మింజుతో ఇలా అంటుంది, మింజు నీకు హియాంగ్ ఇది నీకు ఇవ్వమని చెప్పింది అని ఒక కవర్ ఇస్తుంది. అది తీసుకొని మింజు తన లాకర్ దగ్గరికి వెళ్తుంది. మింజుకి హెల్త్ కొంచెం బాలేదు అన్నట్టు టాబ్లెట్స్ వేసుకున్నట్టు చూపిస్తారు. అప్పుడే మింజుని కలవటానికి ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి ఒకప్పుడు మింజు స్టూడెంట్. మింజు ఫెయిల్ చేయటం వల్ల తనకి ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ పనికిరావు అని పొగరుగా మింజుని బెదిరిస్తుంది. మింజు అది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయలుదేరి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. మింజుకి సునీ ఇచ్చిన హియాంగ్ కవర్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే ఒక క్యాసెట్ ఉంటుంది. ఆ క్యాసెట్ని ప్లే చేస్తుంది మింజు. అది వింటుంటే ఏదో తెలియని భయం మింజు ఫేస్లో చూపిస్తారు. మింజు కార్ని కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్ అవ్వబోతుంది. కానీ మింజు ఎలాగోలా యాక్సిడెంట్ అవ్వకుండా తప్పించుకుంటుంది. ఆ క్యాసెట్ ప్లే అవ్వటం కూడా ఆగిపోతుంది. మీజు కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చేస్తుంది. మీజు తన చేతికి అయిన గాయాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీజు పాస్ట్కి ఆ గాయానికి ఏదో రిలేషన్ ఉన్నట్టు చూపిస్తారు. ఇప్పుడు మీజు ఇంటికి వెళ్తే లోపల ఎవ్వరూ కనిపించరు. తన హస్బెండ్ కిమ్, తన కూతురు యూజిన్ యూహీ కోసం అంతా వెతుకుతూ ఉండి సడన్గా మింజు ఫ్యామిలీ మింజుకి బర్త్డేకి సర్ప్రైజ్ చేస్తారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మీజు వాళ్ళ వదిన మింజుకి ఇష్టమైన గిఫ్ట్ ఇస్తుంది. అందరూ మీజు బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు నైట్ మీజు తన కూతురు యూజిన్తో ఉంటుంది. యూజిన్ ఒక సైలెంట్ అమ్మాయి, అస్సలు మాట్లాడదు, ఎప్పుడూ సైలెంట్గానే ఉంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మీజు తన పెద్ద కూతురైన యూజిన్ని షాపింగ్కి తీసుకొని వెళ్తుంది. దారిలో యూజిన్కి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయిన సెలో నచ్చుతుంది. మీజు తన కూతురికి సెలో కొనిపించి తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. ఇటు మీజు వదిన క్యూంగ్రన్ ఇంటి పని కోసం జీసుక్ అనే అమ్మాయిని తీసుకొని వస్తుంది. జీసుక్ కొంచెం తేడాగా కనిపిస్తుంది. మీకు ఈ క్యారెక్టర్స్ పేర్లు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను. మీజు హస్బెండ్ పేరు కిమ్. కిమ్కి 2 పిల్లలు. పెద్దమ్మాయి పేరు యూజిన్, చిన్నమ్మాయి పేరు యూహిన్. మీజు వదిన పేరు క్యూంగ్రన్. మీజు వాళ్ళ ఇంట్లో ఒక కుక్క కూడా ఉంటుంది. దాని పేరు సన్నీ. మీజు వాళ్ళ ఇంట్లో పనిచేసే లేడీ పేరు జీసుక్. మీజు ఫ్రెండ్స్కి వస్తే సునీ, టేయున్ అని 2 ఫ్రెండ్స్ ఉంటారు. టేయున్కి ఒక చెల్లెలు ఉంటుంది. తన పేరే హియాంగ్. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఇంకా మూవీలోకి వెళ్ళిపోదాం. మీజు యూజిన్ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళని చూసి సన్నీ గట్టిగా అరుస్తూనే ఉంటుంది. యూజిన్ వెనక్కి తిరిగి చూడంగానే సన్నీ సైలెంట్ అయిపోయింది. మీజు యూజిన్ లోపలికి వచ్చేస్తారు. వాళ్ళకి ఎదురుగా పని చేయడానికి వచ్చిన జీసుక్ నించొని ఉంటుంది. మీజు ఎవరు అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మీజు వదిన క్యూంగ్రన్ ఇంటి పని చేయడానికి కిమ్ కొత్త హౌస్ కీపర్ని జాయిన్ చేశాడు అని చెప్తుంది. మీజు కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ మీజు తన పెద్ద కూతురైన యూజిన్కి సెలో నేర్పిస్తూ ఉంటుంది. మీజున్ కోసం కిమ్ మిగతా వాళ్ళందరూ డిన్నర్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. మీజు మీరు వెళ్ళి తినండి, నేను వస్తాను అని చెప్తుంది. అది విని కిమ్ వాళ్ళు తినడానికి వెళ్తారు. అప్పుడే మీజుకి ఒక మెసేజ్ వస్తుంది. అందులో నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని ఉంటుంది. ఆ మెసేజ్ మాటికి రావడం వల్ల
తన ఓల్డ్ స్టూడెంటే ఇలా చేస్తుందని అనుకుంటుంది. అందరూ తిని వెళ్ళిపోతారు. మీజు తన హస్బెండ్ కిమ్ కోసం టీ తీసుకొని వెళ్ళిద్ది. మీజుకి జీసుక్ నచ్చక తను అవసరమా పంపించవచ్చు కదా అని తన హస్బెండ్ని అడుగుతుంది. కానీ కిమ్ జీసుక్ ఫ్యామిలీ రీసెంట్గా కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. తను మాత్రమే యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని బతికింది. అయినా ఆ డిప్రెషన్లో చాలాసార్లు చనిపోవాలనుకుంది. అయినా తను చాలా కష్టపడే అమ్మాయి, అర్థం చేసుకో అని కిమ్ చెప్పేసరికి మీజు కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఆ రోజు నైట్ అందరూ నిద్రపోతుంటే బయట సన్నీ అరుస్తూ ఉంటుంది. మీజు బెడ్రూమ్లో ఎవరో వచ్చినట్టు ఒక బ్లాక్ షాడో మీజు దగ్గరికి వస్తుంది. సడన్గా మీజు అని ఎవరో పిలిచినట్టు అనిపించి లేచి చూస్తే మీజుకి ఎవరు కనిపించరు. మీజు తన హస్బెండ్ పిలిచాడు అనుకొని కిమ్ని అడిగితే నేనేం పిలవలేదు అని అంటాడు. తన భ్రమ అనుకొని నిద్రపోయిద్ది. తర్వాత రోజు పొద్దున్న మీజు సన్నీ కోసం వచ్చి చూస్తే సన్నీ చనిపోయి కనిపిస్తాడు. మీజు వెనకాలే ఉన్న జీసుక్కి సన్నీని తీసేయి, పిల్లలు చూసేసరికి అని చెప్పి మీజు అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. మీజు వర్క్ చేయడానికి రెడీ అయ్యి బయటికి వెళ్ళిద్ది. అక్కడ ఎవరో మీజుని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు కనిపించరు. సరే అని నడుస్తూ ఉంటుంది. సడన్గా వెనక నుంచి ఒక కార్ మీజు వైపే వస్తుంది. మీజు అది చూసి ఎలాగోలా తప్పించుకుంటుంది. ఇటు ఇంట్లో జీసుక్ పని చేస్తూ ఉంటుంది. యూన్హీ వాళ్ళ అక్క యూజిన్ కోసం రూమ్కి వెళ్తుంది. యూజిన్ సెలోని ప్లే చేస్తూ ఉంటుంది. యూహీ ఒకసారి ట్రై చేస్తా అక్క అని పట్టుకుంటే యూజిన్ తన చెల్లెల్ని కొరుకుతుంది. యూహీ నీ సెలో ఏం వద్దులే అని క్యూంగ్రన్ రూమ్కి వెళ్ళిద్ది. క్యూంగ్రన్ రూమ్ మొత్తం చిందరవందరగా ఉండటం వల్ల భయంకరంగా ఉండటం చూసి యూహీ వాళ్ళ అమ్మ మీజుకి కాల్ చేస్తుంది. మీజు వచ్చి క్యూంగ్రన్ డోర్ని కొడుతుంది. అయినా బయటికి రాదు. గట్టిగా అరుస్తూ ఉంటుంది. వాళ్ళ అన్న కిమ్ పిలిచిన క్యూంగ్రన్ డోర్ తీయదు. సరే అని వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ మీజు తన కూతురు యూజిన్ని నిద్రపుస్తూ ఉంటుంది. సడన్గా యూజిన్ కళ్ళు తెరుస్తుంది. అది చూసి మీజు భయంతో చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. మీజుకి ఏవేవో వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. సీన్ కట్ చేసి మీజు వాళ్ళ వదిన్ని చూపిస్తారు. క్యూంగ్రన్ వాళ్ళ హస్బెండ్ యుఎస్లో జాబ్ చేస్తూ ఉంటాడు. క్యూంగ్రన్ తన హస్బెండ్కి ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. తన హస్బెండ్ తనని వదిలేశాడని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తన రూమ్లో ఒక ఫోటోలో నుంచి ఒక దెయ్యం బయటికి వచ్చి క్యూంగ్రన్ని కిటికీలో నుంచి బయటికి తోసేసిద్ది. సీన్లో మింజున్ అప్పుడే లేచినట్టు చూపిస్తారు. మీజు తన హస్బెండ్ అయిన కిమ్కి కీస్ ఇస్తుంది. కిమ్ ఆ కీస్ని తీసుకొని క్యూంగ్రన్ రూమ్ని చూస్తారు. ఆ రూమ్లో విండో పగిలిపోవటం కనిపిస్తుంది. ఇటు యూజిన్ రూమ్లో పనుకుంటే విండో దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. విండో దగ్గర నుంచి సౌండ్ వస్తుంటే లేచి చూస్తే అక్కడ క్యూంగ్రన్ చనిపోయి వేలాడుతూ కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చి చూసిన మీజు షాక్లో ఉండిపోయిద్ది. నెక్స్ట్ డే యూజిన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిద్ది. నైట్ జరిగిన దానివల్ల ఏమైనా డిస్టర్బ్ అయ్యిందో అని డాక్టర్ని అడుగుతుంది. కానీ డాక్టర్ యూజిన్ అలా ఏం డిస్టర్బ్ అవ్వలేదు, కానీ జాగ్రత్త అని చెప్తారు. ఇటు కిమ్కి కాల్ వస్తుంది. ఆ కాల్లో వాళ్ళు చెప్పింది అసలు ఆ రోజు నైట్ క్యూంగ్రన్కి తన హస్బెండ్ నుంచే కాల్ రాలేదు అని తెలిసిద్ది. అది విని మరి దేనికి క్యూంగ్రన్ ఇలా చేసిందని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ తన చెల్లెలు ఎందుకు ఇలా చేసిందని తన రూమ్కి వెళ్ళి అన్నిటినీ చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ మూవీ స్టార్టింగ్లో తేయూన్ చెల్లెలు హియాంగ్ మింజుకి ఇచ్చిన క్యాసెట్ పని మనిషి జీసుకి కనిపిస్తుంది. ఇటు మింజు వర్క్ చేయడానికి మ్యూజిక్ స్కూల్కి వస్తుంది. తన లాకర్ ఓపెన్ చేస్తే ఒక చనిపోయిన యానిమల్ చూసి కోపంగా ఆ రోజు తనని బెదిరించిన స్టూడెంటే ఈ పని చేసి ఉంటుందని ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి కొడుతుంది. ఇటు ఇంట్లో ఉన్న యూజిన్ సెల్లోని ప్లే చేస్తూనే ఉంటుంది. పని మనిషి అయిన జీసుక్ తనకి దొరికిన క్యాసెట్ని యూజిన్కి ఇస్తుంది. ఇటువైపు మింజున్ ఆ స్టూడెంటే మాటి మాటికి మెసేజెస్ పంపిస్తూ ఇన్ని చేస్తుందని కంప్లైంట్ ఇస్తుంది. కానీ డిటెక్టివ్స్కి ఎటువంటి నెంబర్ నుంచి మీకు మెసేజ్ రాలేదు అని చెప్తారు. ఆ రోజు నైట్ మింజు ఒంటరిగా కార్లో వెళ్తూ ఒక చోట ఆపుతుంది. సడన్గా కార్ అద్దం పగిలి తన కార్ మీద ఎవరో అమ్మాయి పడినట్టు చూపిస్తారు. కానీ మళ్ళీ చూస్తే ఎవరు కనిపించరు. మింజు డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయిద్ది. మింజు ఇంటికి రాగానే తన కూతురు ఆ క్యాసెట్ని వింటూ సెలోని వాయిస్తుంది.
అది విని కోపంగా పైకి వెళ్ళి మింజు ఆ క్యాసెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది చూసిన యూజిన్ గట్టిగా అరుస్తుంది. అది విన్న కిమ్ రూమ్లోకి వస్తాడు. మీజు అది ఎప్పుడు ప్లే చేయొద్దు అని తన కూతురికి చెప్పిద్ది. కిమ్ ఆ సాంగ్లో ఏముందని అంటాడు. మింజు ఏం లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిమ్కి ఆ క్యాసెట్ చూసి తేయున్ కిమ్ది అని ఆ క్యాసెట్ మీ ఇయర్ బుక్లో తన ఫేస్ తీసేశారు. అసలు నీకు తనకి మధ్య ఏమైందని మింజుని అడుగుతాడు. కానీ మింజు ఏం లేదు, అయినా ఎందుకు చెప్పాలి అని అంటూ ఉంటుంది. కిమ్ ఆ క్యాసెట్లో ఉన్న సాంగ్ నువ్వు తేయున్ ప్లే చేశారు కదా అని అంటాడు. మింజు నేను తను అసలు కలిసి ఎప్పుడూ ప్లే చేయలేదు అని చెప్తుంది. సరే మరి ఈ క్యాసెట్ మీద నీ పేరు కూడా ఉంది, దేనికి అని అంటాడు. మింజు టెన్షన్గా ఏం లేదు అని చెప్తుంది. సడన్గా నేను తనని చంపలేదు అని అంటుంది. అస్సలు అర్థం కాలేదు అని అంటాడు. ఇప్పుడు మింజు పాస్ట్ని చెప్తుంది. గ్రాడ్యుయేషన్ రోజు నైట్ మేము రికార్డ్ చేస్తూ ఉన్నాం, కానీ నేను బాగా ప్లే చేయటం వల్ల నన్ను ఫస్ట్గా ఉంచారు. తర్వాత టేయున్ని సెకండ్గా ఉంచారు. రికార్డింగ్ అవ్వగానే ఇద్దరం డ్రైవ్ చేస్తూ ఉన్నాం. అప్పుడే తేయున్ ఇలా అన్నది, మనలో ఒకరు ప్లే చేసిన చివరికి మనం ఫ్రెండ్సే, కానీ తనకి తాను నచ్చలేదు. ఎప్పుడు నా షాడో లాగా ఉండటం వల్ల తనకి తాను నచ్చలేదు. దానివల్ల తను నేను మాయమైపోవాలని కోరుకునేది. కానీ ఒకరోజు కార్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో టేయున్ చనిపోయింది. నేను గాయాలతో బయటపడ్డాను అని కిమ్కి చెప్తుంది. కిమ్ మింజుని పొనుకోబెట్టి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే కిమ్ ఆఫీస్లో పని చేస్తూ ఉంటాడు. మింజు టేయున్ చెల్లెలు కాన్సర్ట్కి వెళ్తుంది. అందరూ హియాంగ్ ప్లే చేస్తుంది వింటూ ఉంటారు. ఇటు యూజిన్ మిజు ప్లే చేయొద్దు అనే సాంగ్నే ప్లే చేస్తుంది. అది విని యూజిన్ వాళ్ళ చెల్లెలు యూహిన్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిద్ది. మింజు తప్ప ఆ కాన్సర్ట్లో ఎవ్వరూ కనిపించరు. ఆ సెలోని టేయున్ పట్టుకొని ఉంటుంది. అది చూసిన మింజు భయంతో అరిచి చూస్తే మింజు పక్కన అందరూ కనిపిస్తారు. మిజు అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. మిజుని ఎవరో పిలుస్తున్నట్టు విని ఇంటికి బయలుదేరుతుంది. ఇటుపక్క ఇంట్లో యూజిన్ చెల్లెలు సెలో పెట్టే బ్యాగ్ని చూస్తుంది. ఆ బ్యాగ్లో సెలో కనిపించదు. వాళ్ళ అక్క కళ్ళి చూసిద్ది. వాళ్ళ అక్క చేతిలో కూడా సెలో కనిపించదు. మళ్ళీ భయంగా బ్యాగ్లో చూస్తే సెలో కనిపిస్తుంది. యూహి భయంతో బయటికి వెళ్ళాలని డోర్ ఓపెన్ చేయడానికి చూస్తుంది, కానీ డోర్ ఓపెన్ అవ్వదు. రూమ్ మొత్తం బ్లాక్గా మారిపోయి యూహి బయట బాల్కనీ రాడ్స్కి వేలాడుతూ కనిపిస్తుంది. యూజిన్ హెల్ప్ చేయకుండా చూస్తూ ఉంటుంది. ఇటు మీజు ఇంటికి వచ్చి చూస్తుంది. యూజిన్ తన చెల్లెల చేతులు పట్టుకోకుండా యూహి చేతుల్ని తీసేస్తుంది. యూహి కింద పడిపోయిద్ది. మీజు ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా దూరంగా ఉన్న జీసుక్ చూస్తూ ఉంటుంది. సీన్ కట్ అయితే మీజు బేస్మెంట్లో నుంచి బయటికి వస్తుంది. జీసుక్ని నువ్వు కూడా నీ కూతుర్ని కోల్పోయావు కదా, ఈరోజు ఇక్కడే ఉండు, ఎంత పిలిచినా బయటికి రాకు అని చెప్తుంది. ఇటువైపు కిమ్ ఇంటికి వచ్చి ఉంటాడు. ఇంటి బయట నించొని ఉంటాడు. అప్పుడే మీజు వచ్చి తలుపు తీస్తుంది. కిమ్ యూహి ఏది కనిపించట్లేదు అని అడుగుతాడు. మింజు చెప్పడం మర్చిపోయా, యూహి ఈరోజు క్యాంప్కి వెళ్ళిందని చెప్తుంది. నువ్వు పంపిను అన్నావు కదా అని అంటాడు. అంటే క్యూంగ్రన్ ఇన్సిడెంట్ వల్ల డిస్టర్బ్ అయ్యింది, అందుకే పంపించాను అని అబద్ధం చెప్తుంది. కిమ్ కూడా అది నమ్మి తన వర్క్ చేస్తూ ఉంటాడు. మీజు తన పెద్ద కూతురైన యూజిన్ని నిద్రపోస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇటు మీజున్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన కూతురు యూహిన్కి కాల్ చేస్తాడు. తను కాల్ లిఫ్ట్ చేయదు. ఫోన్ సౌండ్ బేస్మెంట్ నుంచి రావడం వల్ల బేస్మెంట్ని ఓపెన్ చేసి వెళ్తాడు. అక్కడ కిమ్కి తన కూతురు యూహిన్ బాడీ కనిపిస్తుంది. అది చూసి వెనక్కి తిరిగి చూస్తే మీజు ప్లీజ్ కామ్గా ఉండు, ఎవరో తనని చంపలేదు అని చెప్తుంది. కిమ్కి అంటే నువ్వు చంపావా అని అరుస్తాడు. మీజు తన హస్బెండ్ని తొయ్యడం వల్ల మేకు గుచ్చుకొని చనిపోతాడు. అది జీసుక్ చూస్తుంది. కానీ సడన్గా జీసుక్ టేయున్ లాగా మారిపోయిద్ది. మళ్ళీ పాస్ట్ని చూపిస్తారు. మీజున్ టేయున్ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇప్పటిదాకా మీజున్ చెప్పింది మొత్తం అబద్ధం. అసలు మీజున్నే సెకండ్గా ప్లే చేయించారు, టేయున్నే ఫస్ట్లో ఉంచారు. ఆ రోజు వాళ్ళు వెళ్ళింది టేయున్ కార్లో కాదు, మింజున్ కార్లో. ఆ రోజు యాక్సిడెంట్లో టేయున్ చనిపోలేదు,
తేయున్ కింద పడిపోతుంటే మింజున్ కాపాడకుండా తన చేతిని వదిలేసి తేయున్ని చంపేసిద్ది. ఆ రోజు తేయున్ గోలతో గీరిన మచ్చలే మిజు చేతికి ఉంది. ప్రెజెంట్కి వస్తే తేయున్ జీసుక్ తేయున్గా మారిపోతుంది కదా. యూజిన్ని చంపడానికి వెళ్తుంది. నన్ను ఏం కావాలన్నా చేసే, నన్ను చంపేసే, నా ఫింగర్స్ని మొత్తం నరికే, కానీ నా కూతుర్ని వదిలే అని చెప్తుంది. కానీ తేయున్ యూజిన్ని చంపడానికి వెళ్ళిపోతుంది. మీజు కత్తి తీసుకొని తేయున్ని పొడిచిద్ది. కానీ సడన్గా చూస్తే అక్కడ ఉంది జీసుక్. అది చూసి పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉంటుంది. తన కూతురు ఆ సాంగ్ని ప్లే చేయడం చూసి పైకి వెళ్ళిద్ది. తన కూతురు ప్లే చేయట్లేదు అని తెలిసి ఆ సెలోని పగలకొట్టిద్ది. యూజిన్ని రూమ్లోనే లాక్ చేసిద్ది. కానీ రూమ్లో నుంచి సౌండ్ రాకపోవటం చూసి లోపలికి వెళ్ళి చూస్తే తను కొట్టింది సెలోని కాదు, తన కూతుర్నే అని తెలిసి ఏడుస్తూ ఉంటుంది. చివరికి తను తప్ప ఎవ్వరూ మిగలరు. ఇంకా ఆ సెలో సాంగ్ ప్లే అవుతూనే ఉంటుంది. తన చేతితో తానే పొడుచుకొని చనిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు మనకి అసలు మూవీ ట్విస్ట్ ని చూపిస్తారు. మూవీ స్టార్టింగ్లో యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చింది అనుకుందాం కదా, అది మొత్తం తప్పే. అసలు మింజుకి ఆ యాక్సిడెంట్ మొత్తం జరిగిపోయిద్ది. ఇప్పటిదాకా జరిగింది మొత్తం మింజు యొక్క ఇమాజినేషన్. మింజుకి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయిద్ది. అలా కోమాలో ఉన్నప్పుడు వచ్చిన ఇమాజినేషన్ స్టోరీయే ఇది. మింజు ఇప్పుడు నార్మల్ అయిపోయిద్ది. మింజుకి ఈ స్టోరీ మొత్తంలో ఎప్పుడు పడితే అప్పుడు తనని ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది కదా, ఆ వాయిస్ ఏంటిదో కాదు, కోమాలో ఉన్నప్పుడు తన హస్బెండ్ మాటలే. మింజు మొత్తం నార్మల్ అయిపోయి వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిద్ది. సడన్ గా తనకి మళ్ళీ హ్యాపీగా ఉన్నావా అని మెసేజ్ వస్తుంది. తన ఇమాజినేషన్ లో జరిగింది మొత్తం జరగటం స్టార్ట్ అయ్యిద్ది. మింజుకి ఏమీ అర్థం కాదు, టెన్షన్ గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది జస్ట్ బిగినింగ్ అని చూపిస్తూ మూవీని ఏం చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి. పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి.